ఒక తీవ్ర విషాదం నెలకొంది. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషాదం గురించి మీరు విన్న తర్వాత 100% మీరు బాధపడతారు. అదే విధంగా ఏదైతే సంఘటనకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిరంగంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటారన్నమాట. ఎందుకంటే అంత తీవ్రమైన విషాదం నెలకొంది. నిజంగా ఇది ఏదైతే సమాచారం నాకు తెలిసిందో ఈ సమాచారం తెలిసిన తర్వాత నేను కూడా చాలా బాధకు గురయ్యానన్నమాట. సమాజంలోని వ్యక్తులు ఈ విధంగా ఎలా తయారవుతున్నారు? ఎందుకు తయారవుతున్నారు? ఇంత దారుణమా? మృగాలుగా తయారవుతుందని చెప్పేసి చాలా బాధ అనిపించింది. అసలు ఏమిటి అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ ఏంటి ఇప్పుడు ఇస్తాను నేను. ఒక అమ్మాయి దగ్గరగా ఆ అమ్మాయికి 17 సంవత్సరాలన్నమాట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఇంటికెళ్తుంది. ట్రైన్ ఎక్కి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్దామని చెప్పేసి ట్రైన్‌లో కూర్చుంది. సో, ఆ అమ్మాయి ఒక్కరిదే ప్రయాణిస్తుందని చెప్పేసి కొంతమంది యువకులు ఆ అమ్మాయిని టార్గెట్ చేశారన్నమాట. ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుందో అక్కడ ట్రైన్ చైన్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ లాగి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అఘాయిత్యం చేద్దామని చెప్పేసి ప్రీ ప్లాన్‌గా అయితే లోన కూర్చున్నారు. కూర్చొని అదే విధంగా ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రదేశం ఒక ఫారెస్ట్ ఏరియాలాగా వచ్చిందో అక్కడ చైన్ లాగారు. చైన్ లాగిన వెంటనే ట్రైన్ ఏదైతే ఉందో అది స్లో అయింది. ఎమన్నా ఈ అమ్మాయిని మూకుమ్మడిగా 6 కుర్రాళ్ళు పట్టుకొని ఒకేసారి ఆ అడవిలోకి లాక్కెళ్ళిపోయారు. లాక్కెళ్ళిపోయి విపరీతంగా అయితే అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరైతే అత్యాచారం చేశారు. పాపం ఆ పిల్ల గట్టిగా అరిచినా గాని అది నిర్మానుష్యమైన ప్రదేశం అడవి కావడం వల్ల ఎవ్వరు కూడా ఆ అమ్మాయి యొక్క కేకలు ఎవరు కూడా వినిపించకపోవడం వల్ల పాపం ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆ అమ్మాయి పాపం పరిస్థితి విపరీతమైన స్థితిలో ఉండగా అక్కడే ఎవరైతే మేకలు మేపుతున్నారో వాళ్ళందరూ కూడా చూసి సంఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయినైతే హాస్పిటల్‌కి చేర్పించడం, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా వివరాలు ఇయన్నీ కూడా సేకరించి పోలీసులకైతే తెలియపరచడం జరిగింది. ఇదంతా కూడాను బీహార్‌లో జరిగింది. నిజంగా నేటి సమాజంలోని ఈ మనుషులు ఏ విధంగా తయారవుతున్నారు? ఎటు పోతుంది సమాజం అనే విధంగా అయితే తయారవుతున్నారన్నమాట. ఒక అమ్మాయి పట్టపగలు అది కూడా ప్రజల మధ్యలో కూర్చొని ట్రైన్‌లో వెళ్తుంది. ఆ అమ్మాయికి భద్రత లేదు. నిజంగా చూడండి ఒకసారి. ఎందుకంటే ప్రజలందరూ ఉండగానే ఆ అమ్మాయిని లాక్కొని బలవంతంగా తీసుకెళ్ళిపోయారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ట్రైన్‌లో కూర్చున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఒక్కరు కూడా ప్రయత్నించలేదు వాళ్ళని ఆపడానికి. వాళ్ళేదో సినిమాటిక్ అనుకున్నారేమో! లేదా వాళ్ళేదో వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల యొక్క అమ్మాయి అనుకున్నారో అందుకే వదిలేసి ఉంటారు నాకు తెలిసిన మట్టుకైతే. లేదా 100% వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, అక్కడి నుంచి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా అయితే ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం జరిగింది. నిజంగా దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరు కూడా దుమ్మేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బహిరంగంగా శిక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద దుమ్మేస్తా ఉన్నారు. చూసారు కదా! ఈ విధంగా అయితే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ, ఆడపిల్ల ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ భద్రతగా మీరుండండి. అదేవిధంగా బయటికెళ్ళేటప్పుడు అపరిచిత వ్యక్తులని మీరు ఒకసారి కంట కనిపెట్టండి. ఎందుకంటే చాలా ప్రమాదం. ఒంటరిగా వెళ్ళడం అయితే నాకు తెలిసిన మట్టుకు కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఒంటరిగా వెళ్ళిన పక్షంలోని ఒక భద్రతా వలయాన్ని మీకు మీరే ఏర్పరచుకోవాలన్నమాట. లేని పక్షంలో ఇటువంటి క్రూరులు, ఇటువంటి మృగాలు ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ 10 మందికి అవగాహన వచ్చేలా ఉండాలి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.